నమస్తే యూట్యూబ్ క్రియేటర్స్. ఈరోజు మనం యూట్యూబ్ కంటెంట్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం. యూట్యూబ్ కంటెంట్ ప్లాన్ ఉండడం వల్లనే ఛానల్స్ వైరల్ అవుతున్నాయి, లేకపోతే ఛానల్స్ ఫేడ్లో పడిపోతున్నాయి. సో రెడీ టు లెవెల్ అప్ ఫర్ యువర్ యూట్యూబ్ గేమ్. సో ఈ వీడియో మీకు చాలా క్లారిటీగా అర్థం కావాలని నేను కొన్ని సెక్షన్లుగా ఈ వీడియోని డివైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. 100% ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోని ఫుల్గా చూడండి, ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ చూసిపోయేటోళ్ళు ఇంతమంది, సబ్స్క్రైబ్ చేసేటోళ్ళకి ఇంతమంది. కాబట్టి మీకు ఈ కంటెంట్ నచ్చితే ఒక లైక్ అన్నా లేదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్నా వెళ్ళండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. సెక్షన్ 1, మనకు కంటెంట్ ప్లానింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే కంటెంట్ ఈజ్ కింగ్. కంటెంట్ అనేది కీ రోల్ పాటిస్తుంది. కన్సిస్టెన్సీ అనేది లేకపోతే వ్యూవర్స్ మిమ్మల్ని మర్చిపోతారు అండ్ మీ ఛానల్ను యూట్యూబ్ అల్గరిథం కూడా మెల్లగా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో కంటెంట్ ప్లానింగ్ అంటే బోరింగ్ అండ్ ఫీల్ కాకుండా మనకి క్లారిటీ అండ్ ఎనర్జీ అండ్ ఫోకస్ ఇస్తుంది. మనం మన ఛానల్లో 10K సబ్స్క్రైబర్ల కోసం ఫైట్ చేస్తున్నాం కదా. లెట్స్ బి స్మార్ట్ విత్ టైమ్ అండ్ టాపిక్. 30 days ప్లానింగ్ అనేది చాలా సింపుల్. లెట్స్ బ్రేక్ డౌన్ ఇట్. ఫస్ట్ వీక్ మనకు ఫౌండేషన్ కంటెంట్ కావాలి. ఎగ్జాంపుల్ కి Day 1 లో మన ఛానల్ ఇంట్రడక్షన్, Day 2 లో హౌ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్, Day 3 లో యూట్యూబ్ థంబ్నెయిల్స్ టిప్స్, Day 4 లో షార్ట్ వీడియోస్ వైరల్ స్ట్రాటజీ, Day 5 ఏమో కంటెంట్ క్యాలెండర్ ప్లానింగ్, అది ఇప్పుడు. నెక్స్ట్ వీక్ TubeBuddy, vidIQ, Canva, CapCut. ఈచ్ వీడియో ఒక్కొక్క టూల్ పైన ఫోకస్ చేయాలి. వీక్ 3 గ్రోత్ హ్యాక్స్, హౌ టు గెట్ ఏ మోర్ వ్యూస్, బెస్ట్ టైమ్ టు పోస్ట్, SEO ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్. వీక్ 4 వచ్చేసి ఎంగేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్, ఎంగేజ్ చేయడం, లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ మానిటైజేషన్ బేసిక్స్. ఈ విధంగా ప్లాన్ చేయడం వల్ల మన కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ ఆడియన్స్ కి మన మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. సెక్షన్ 3, టూల్స్ను ఉపయోగించి మన కంటెంట్ ప్లాన్ చేసుకోవడం. మన కంటెంట్ ప్లాన్ మెయింటెనెన్స్ చేయాలంటే ఈ టూల్స్ని మాత్రం ఖచ్చితంగా ఉపయోగించాలి. ఫస్ట్ టూల్ వచ్చేసి గూగుల్ షీట్స్. దీనిలో సింపుల్ అండ్ క్లీన్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి నేషన్, స్టైలిష్ అండ్ షేరబుల్గా ఉంటుంది. నెక్స్ట్ Trello, వర్చువల్ వర్క్ ఫ్లో అండ్ చెకప్, ప్రో లెవెల్ ప్లానింగ్ ఉంటుంది దీనిలో. నేనైతే పర్సనల్గా గూగుల్ షీట్లోనే ప్లానింగ్ చేస్తా. దీంట్లో టాపిక్, డేటు, వీడియో టైపు, టైటిల్, ఐడియాస్ అన్ని ఒకే షీట్లో మనం గ్యాదర్ చేసుకోవచ్చు. సెక్షన్ 4, కాల్ టు యాక్షన్. సో క్రియేటర్స్, ఈ 30 days ప్లాన్ లో ప్లానింగ్ ఫేస్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జిక్యూషన్ లో స్పీడ్ అండ్ క్రియేటివిటీ అండ్ డిసిప్లిన్ ఉండాలి. మన కామెంట్ లో చెప్పండి మన నెక్స్ట్ వీడియో టాపిక్. లెట్స్ బిల్డ్ దిస్ గెదర్ బాస్. మన నెక్స్ట్ వీడియోలో టైటిల్ అండ్ ఆప్టమైజ్ అండ్ SEO మీద గడ్డపార దించి పడేతాం. ఆ వీడియో మిస్ కావద్దంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన 30K సబ్స్క్రైబర్ ఛాలెంజ్ ను అందరం కలిసి బద్దలు కొడదాం. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.